చేతిలో ఒక బోనును చేతపట్టుకుని ఉదయాన్నే వేటకు వెళతాం ప్రారంభించాడు. అతని వృత్తి ఏమిటి అంటే ప్రతిరోజు కూడా ఏదైనా ఒక పక్షిని వేటాడి దానిని అమ్మి దాని ద్వారా వచ్చేటటువంటి డబ్బులతో బియ్యమో నూకలో ఏదో తనకి అనుకూలమైంది కొనుక్కుని తను తన భార్య పిల్లలు జీవిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు యథాప్రకారము తన చేతిలో బోనును తీసుకుని పక్షులను పట్టడానికి వేటాడటానికి వెళ్ళాడు. ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏ పక్షి కూడా కనబడలేదు. తనకి చాలా నిరాశతో కుడి చేతిలో బోనుంది. ఆ బోనును పట్టుకుని ఉసూరుమంటూ ఈరోజు నేను ఉట్టి చేతులతో వెళితే నా భార్య నా పిల్లలు వస్తుండాల్సింది కదా అని ఆ పోయేవాడు రకరకాల ఆలోచనలతో తన చేతిలో ఉన్నటువంటి బోను వైపు చూస్తూ ఆ అరణ్యముల అడవిలో అటు ఇటు చూస్తూ ఏదైనా ఒక పిట్ట కనబడకపోదా, ఏదైనా ఒక పక్షి కనబడకపోదా అని అటు ఇటు నిరాశతో నిస్పృహతో కుడుముదలతో చూస్తూ వెళుతూ ఉన్నాడు. మధ్యాహ్నం 12 గంటల దాకా ఎంత ప్రయత్నించినా ఒక్క పక్షి కూడా తనకి కనబడలేదు. ఈలోపు అలా ఇక ఇంటికి వెళ్ళిపోదాము, మరి యొక్క రేపటి దినానికి వేట ప్రారంభిద్దాములని నిరాశతో కృంగుదలతో ఆ వేటగాడు తన చేతిలో ఉన్న బోనును తీసుకుని సూరమంటూ ఇంటికి బయలుదేరాడు. ఈ లోపు ఏం జరిగింది అంటే ఒక చెట్టు మీద ఒక పక్షి కనబడింది. తన నైపుణ్యముతో తన యొక్క నేర్పరితనముతో ఆ పక్షిని పట్టుకున్నాడు. దానిని తన చేతిలో ఉన్న బోనులో పెట్టేశాడు. ఇక ఆలోచనలు మారిపోయినాయి. నేను ఈ పక్షిని సంతలోకి వెళ్ళి అమ్ముతాను, ఒక 100 రూపాయలు వస్తే నాకు నా భార్యకి నా పిల్లలకి ఏదైనా తీసుకెళ్దామన్న ఆలోచనతో సంతోషంతో దాన్ని అమ్మాలి, దాని ద్వారా వచ్చేటటువంటి డబ్బులతో ఏదైనా కొనుక్కుని వెళ్ళాలనే ఆశతో సంతోషంతో వెళతా ఉండగా ఒక స్వరము వినబడుతుంది ఆ బోయవాడికి అరణ్యములో. ఏమిటి ఆ స్వరం అంటే, బోయవాడా బోయవాడా, బోయవాడా బోయవాడా అనేటటువంటి స్వరము వినబడతా ఉంటే వెళుతున్నటువంటి ఆ బోయవాడు ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఆగి ఎక్కడి నుండి ఆ స్వరం వస్తుంది అని నలుదిక్కులో చూస్తే ఏ మనిషి కనపడలేదు. ఓహో, ఇది నా భ్రమగామాలి అనుకుని మరలా 2 అడుగులు వేయగానే మరలా అదే స్వరము, బోయవాడా బోయవాడా. ఈసారి ఆగి ఒక 2-3 నిమిషాలు ప్రయాణాన్ని ఆపి ఎక్కడి నుండి ఈ స్వరం వస్తుందో అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాడు. 3వసారి కూడా బోయవాడా బోయవాడనే పిలుపు రాగానే ఒక్కసారిగా తన దృష్టి తన కుడి చేతిలో ఉన్న బోనులో ఉన్న పక్షి వైపుకు పడింది. అర్థమైంది బోయవాడికి మాట్లాడుతుంది మనిషి కాదు, మాట్లాడుతుంది తను పట్టిన పక్షి. వెంటనే ఈ బోయవానికి ఒక ఆశ్చర్యం కలిగింది. ఏమే పక్షి, మనుషులంగా దేవుడు మాకు నోరిచ్చాడు, పక్షుల్లో కూడా మీరు మాట్లాడతారా అని
కానీ బోయవాడు ఆ పక్షితో సంభాషణ కలిపాడు. ఆ పక్షి ధైర్యంగా ఉంది, అన్ని పక్షులు మాట్లాడవు, కానీ ఏదో దేవుని కృప, దేవుని దయ నా మీద ఉంది కాబట్టి నాకు మీ మనుషులకు లాగా మాట్లాడటానికి ఆ శక్తినిచ్చాడు దేవుడని ఈ బోయవాడితో ఆ పక్షి సంభాషణ కలిపింది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటే ఆ పక్షి మామూలు పక్షి కాదు. మన కొంకల మరు వాళ్ళకి ఎంత తెలివి ఉందో అంతకంటే అధికమైన తెలివి ఆ పక్షికి ఉంది. వెంటనే అది అంది, బోయవాడా నన్ను ఏం చేయాలనుకుంటున్నావు అంది. పిచ్చిదైనా ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఎంత వింటే 2 చేయాలనుకుంటున్నా. ఒకటి అమ్మనైనా అమ్ముతా, లేదా నా భార్య చేతికిస్తే నిన్ను మసాలా. చెప్పండి, అక్కడ మసాలా వేస్తే తేడుకు వస్తుంది వాసన. ఇంకా మీరే వాక్యం వింటారు, నన్నే వాక్యం చెప్పనిస్తారు మీరు. సో ఈ రాత్రి నాకు పెద్దలు పర్మిషన్ ఇచ్చారు, అయ్యగారు పర్మిషన్ ఇచ్చారు. వినేవాళ్ళు వింటారు, తినేవాళ్ళు తింటారు అయ్యగారు అన్నారు. సో ఇక నాకు బ్రేక్ ఫెయిల్ అయిన బస్సులాగా ఉంటాను నేను ఈ రాత్రి. ఆమేన్. ఏం భయపడొద్దు, రైట్ టైంకి ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఈ పక్షి అంటుంది, ఏం చేయాలనుకుంటున్నావు బోయవాడా? ఏం చేయాలనుకుంటున్నానే, 2 పనులు చేయాలనుకుంటున్నాను. ఒకటి అమ్మనైనా అమ్ముతా, లేదా నా భార్య చేతికిస్తే మసాలా పెట్టింది 2 ముక్కలు ఫ్రై చేసుకుని తింటా. వెంటనే ఈ పక్షి చెప్పారు కదా మనకులాగా మహా తెలివైంది. సో ఎంత తెలివైందో తెలుసా? 2 రాత్రులు మీటింగ్కి రాలేదు కదా మీరు, ఆఖరి రోజు వచ్చిన చాలా మంది ఉంటారు. ఆఖరి రోజు ఎందుకు వచ్చారు? ఆశీర్వాదం కొరకు. ఆఖరి రోజు ఎందుకు వచ్చారు? దీవెన కొరకి. ఆఖరి రోజు ఎందుకు వచ్చారు? అయ్యగారు అయిన అడుగుతాడు, పెద్దలైన అడుగుతారు, అరే 3 రోజులు మీటింగ్లు పెడితే మీ ఇంట్లో ఎవరు కనబడలేదురా అని పెద్దలైన అడుగుతారు, అయ్యగారు అయిన అడుగుతాడు. కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాలి. కాబట్టి 2 రోజులు మీరు డుమ్మా కొట్టినా 3వ రోజు 2 ఉన్నాను తగ్గిపోయింది. అదే తెలివంటే, అదే మహా తెలివంటే. సో ఈ లోపు పక్షి అంటుంది, వేటగా బోయవాడా నన్ను అమ్మితే నీకు ఎంత వచ్చింది? ఎట్లేదే 100 రూపాయలు వచ్చింది అన్నాడు. ఓ 100 అంది. వీడికి ఆలోచన పెరిగింది. ఓ 100 అనగానే ఇదేదో మొత్తానికి టాలెంట్ పక్షిలాగా ఉంది అని ఏమన్నాడంటే, 100 రాక ఏమొచ్చింది, ఇంకోటి ఏం చేయాలనుకుంటున్నావు మరలా అడుగుతుంది. నా భార్యకి ఇస్తే మసాలా పెట్టిద్దే నేను కోసుకుని తింటా. ఒరే నాయనా, నేను కోసుకు తింటే నీ ఇంటికి కూర అవుతా, నన్ను నమ్ముకుంటే 100 రూపాయలు వస్తాయి. అయితే నేను నీకు ఒక ఆలోచన ఇస్తాను, నీకు ఒక ఆలోచన చెప్తాను, వింటావా? వీడికి ఆలోచనలో పడ్డాడు ఈ బోయవాడు. చెప్పవే అని చెప్పాను కదా. టాలెంట్ పక్షి ఏమందంటే, నీ లైఫ్ ని చేంజ్ చేసే ఒక ఐడియా ఇస్తా. అందుకే చాలా సంవత్సరాల క్రితం ఐడియా సిమ్, సెల్ ఫోన్ లో వేసే సిమ్ ఉంది కదా, వాళ్ళ ట్యాగ్ ఏంది? ఒక ఐడియా. మీరు సామాన్యులు కాదే. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది. ఈ బోయవాడితో అంటుంది ఆ పక్షి, నీకు ఒక ఐడియా ఇస్తా, నీ జీవితం నీ స్టార్ తిరిగేటటువంటి ఐడియా ఇస్తా, నన్ను వదిలిపెడతావా అంది. ఇక ఈ బోయవాడికి డౌట్ వచ్చి, అమ్ముకుంటే 100 రూపాయలే కదా, కోల్ చేస్తే ఫ్రై చేస్తే 2 ముక్కలే కదా, ఏదో నా స్టార్ మార్చే మాట చెప్తానంటుంది, స్టార్ తిరిగే పని చెప్తానంటుంది. సరే అని ఈ అమాయకుడైనటువంటి బోయవాడు, నిన్ను వదిలేస్తాను, నిజం చెప్పు, నా స్టార్ తిరిగే ఐడియా ఇస్తావా? మా అమ్మ మీద వద్దు, మా నాయన మీద వద్దు, నీ స్టార్ తిరిగేటటువంటి మాట చెప్పకపోతే నన్ను ఏమైనా చేసుకుంది కానీ అనే లేకి మొత్తానికి ఆ బోయవాడు ఏం చేసిండు, దాని మాటల్లో పడి, దాని మాయ మాటల్లో పడి దాని బోను తలుపు తెరిచాడు. వినాలి, కష్టపడి పట్టినటువంటి ఆ పక్షి తలుపు, బోను తలుపు తెరిచాడు. తెరిస్తే దాడు ఉండిద్దా? చెప్పండి. ఒక్కసారిగా ఆ గేటు తెరవగానే, ఆ యొక్క బోను గేటు తెరవగానే
రువ్వుమంటూ ఒక చెట్టు మీద వాలింది. వీడేమో దాని వంక చూస్తున్నాడు, బోనంక చూస్తున్నాడు, దాని వంక చూస్తున్నాడు, బోనంక చూస్తున్నాడు. చివరికి ఏమనంటే పోయేవాడు, ఏదో నా స్టార్ తిరిగే మాట చెప్తానన్నావు కదే పక్షి, ఏదో ఒక ఐడియా ఇస్తానన్నావు కదే పక్షి, చెప్పవే. ఈ దరిద్రతలో, ఈ అప్పుల్లో, ఈ సమస్యల్లో బయటపడేటటువంటి ఏదో ఒక ఐడియా ఇస్తానన్నావు కదా, అందుకే నేను వదిలిపెట్టాను, చెప్పవే అని దాని ముఖం వైపు చూస్తుంటే ఆ పక్షి నవ్వుతా అందంట, నీ లైఫ్ చేంజ్ అయ్యే ఐడియా ఇస్తా, నీ జీవితం మారే మాట చెప్తా, వింటావా వింటావా అంటే చెప్పవే, టెన్షన్తో చచ్చిపోతున్నాను అంటున్నాడు ఈ బోయవాడు. బోయవాడా చెప్తున్నాను, బోయవాడా చెప్తున్నాను, చెప్పవే, టెన్షన్ గుండెగినట్టుంది, ఇదిగో చెప్తున్నాను. ఏంటివే చెప్పు అంటే ఆ పక్షి అంటుంది, దొరికిన దాన్ని వదలొద్దు అంది. చెప్పాలి, దొరికిన దాన్ని చెప్పండి అమ్మా, అదే ఐడియా, దొరికిన దాన్ని వదలొద్దు. అరే రే, ఇదే ఐడియా, అనవసరంగా దీన్ని వదిలేసానే అని బాధపడుతూ ఉసూరుమంటూ వెళ్ళారు. వాక్యములోనికి మిమ్మల్ని నడిపించడానికి ముందు ఆ పక్షి ఆ బోయవాడితో ఆ మాట అందో లేదో మనకు తెలియదు. ఏమంది? దొరికిన దానిని వదలొద్దు. దీన్ని ఇలా చెప్పనివ్వండి నన్ను, ఈ 2026వ సంవత్సరంలో ఈ సువార్త సభలో మీకు దొరికింది. ఈ సువార్త సభల్లో వాక్యం వినే గొప్ప భాగ్యము దేవుడు నీకు దొరకనిచ్చాడు. ఈ రోజు చూడాలనుకుని కూడా చూడకుండానే కన్నులు మూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు కొరకు ప్లానింగ్ వేసుకుని 3 దినాల క్రితం గుండె ఆగి చనిపోయిన వాడు చాలా మంది ఉన్నారు. నా ప్రియులారా, ఈ రోజు మీరు సజీవులుగా ఉన్నారు అంటే మీరైనా నేనైనా దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మరలా 2027వ సంవత్సరంలో ఎలాంటి సువార్త సభలు ఉంటాయో ఉండవో నాకు తెలియదు. నన్ను పిలుస్తారో పిలవరో నాకు తెలియదు. నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, దేవుడు ఈ సువార్త సభలను నీ కొరకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వాక్యమును వినమని. ఎందుకు ఇచ్చాడు? బ్రతుకును మార్చుకోమని. ఎందుకు ఇచ్చాడు? పాపమును విడిచిపెట్టమని. ఎందుకు ఇచ్చాడు? బుద్ధిని స్వభావాన్ని మార్చుకోమని. ఎందుకు ఇచ్చాడు? ఇంకా రక్షణకు దూరంగా ఉంటే, ఇంకా బాప్తిసానికి దూరంగా ఉంటే ఈ సువార్త సభల్లోనైనా ఒక మంచి తీర్మానం తీసుకోమని ఈ సువార్త సభలను దేవుడు నీకు దొరకనిచ్చాడు. పిల్లరా, మీకు అర్థమవుతుందా? ఈ సువార్త సభల వెనుకున్న వారు కొన్ని లక్షల ఖర్చు పెట్టి దైవజనులు, పెద్దలు మన గ్రామంలో ఎవ్వరూ నశించి నిత్య నరకానికి వెళ్ళకూడదు, నిత్య నరకానికి వెళ్ళకూడదు అనే ఒక గొప్ప భారం దైవజనుడు పాల్ బర్నబాసాయి గారికి, అమ్మగారికి, సంఘ పెద్దలకు దేవుడు ఇచ్చాడు. అందుకే కొన్ని లక్షల ఖర్చైనా వెనకాడక ఈ సభలను నీ రక్షణ కొరకు ఏర్పాటు చేశాడు. కొంతమందికి సువార్త సభల విలువ తెలియదండి. సువార్త సభల విలువ తెలియదు. రెండో రోజు వెళ్దాంలే, ఆఖరి రోజు వెళ్దాంలే, ఆఖరి రోజు వెళ్ళి ఒక ముద్ద తినేసి వద్దాంలే. ఈరోజు పిల్లలు ఇక్కడ మీరు ఎవరైనా కావచ్చు, సువార్త సభలు బాగా పెట్టుకున్నామని పేరు రావటం ముఖ్యమా? ఫలానా కుంకల మరులో లూథరన్ ప్యారిష్ లో 3 దినాలు సువార్త సభలు జరిగినాయి, కొన్ని ఆత్మలు రక్షించబడ్డాయి అని చెప్పుకోవటం సంతోషమా? ఏది మనకి ముఖ్యము? సువార్త సభలు ఇన్ని లక్షలు పెట్టి గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నాము అంత కాదు. కొన్ని ఆత్మలు రక్షించబడాలి, ఒక ఆత్మను రక్షించబడాలి పిల్లరా. అప్పుడే ఈ సువార్త సభలకు ఒక విలువ. ఈరోజు పేరు కొరకి, గొప్ప కొరకి
ఒక లూథరన్ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా చెప్తున్నాను. ఒక లూథరన్ సంఘ పెద్దల కుటుంబంలో పుట్టిన వాడిగా నేను చెప్తున్నాను. మన సంఘ క్రమం అంటే నాకు ఇష్టం, మన సంఘ కుటుంబాలంటే నాకు ఇష్టం, మన సంఘ సేవకులంటే నాకు ఇష్టం. నా 27 సంవత్సరాల సేవ పరిచర్యలో 90% సువార్త సభలన్నీ నేను మన నూతన సంఘాలే తిరుగుతూ ఉంటాను. ఆ తర్వాత పెంతెకోస్తు సభలు, ఆ తర్వాత బాప్టిస్టు, మిగిలిన సంఘ డినామినేషన్కి వెళ్తూ ఉంటాను స్పీకర్గా. నాకు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే నా స్వజనులు రక్షణ పొందాలి. నా స్వజనులు రక్షణ పొందాలి. నేను నా స్వజనులని ఎందుకంటున్నానంటే, మందందరికీ లూథరన్ కుటుంబాలు రక్షణ పొందాలి. రక్షణ పొందకుండా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నరకానికి. చదువుకున్న అమ్మాయిలకు ఒక చిన్న టాస్క్ ఇస్తున్నాను. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మమ్మీ డాడీకి చెప్పండి, హెల్త్ టెంపరేచర్ అని కొట్టండి. హెల్త్ టెంపరేచర్ నరకంలో ఎంత తగ్గినుందో ఒకసారి మీరు కొడితే గూగుల్లో 444 డిగ్రీల ఉష్ణోగ్రత అంట. 44 డిగ్రీల ఉష్ణోగ్రతనే తట్టుకోలేకపోతున్నాం. 46 డిగ్రీలకి ఏసీలు కూడా పనిచేయటం లేదు, పేలిపోతుంది ఏసీలు. మరి నిత్య నరకంలో అమ్మా గమనించాలి, అయ్యా గమనించాలి, నిత్య నరకములో 44 డిగ్రీలు కాదు, 46 డిగ్రీలు కాదు, 444 డిగ్రీల వేడి ఉండిందంట. ఎలా భరిస్తావు నువ్వు? ఎలా భరిస్తావు నీవు? ఎలా భరిస్తారు మీరు? ధనవంతుడికి ఎక్కడికి వెళ్ళిన తర్వాత మారు మనసు వచ్చిందంటే, భూమి మీద బతికినప్పుడు మారు మనసు లేదు. నరకంలో పడిన తర్వాత వేడికి కాలుతూ అబ్రహాముకు మొరపెడుతున్నాడు, తండ్రిమైన అబ్రహామా, ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాను, లాజరు ద్వారా నాకు నీటిని పంపు. కొంతమందికి బ్రతికున్నప్పుడు యేసు రక్షణ విలువ తెలియదు. బ్రతికున్నప్పుడు యేసు సిలువలో చేసిన త్యాగం విలువ తెలియదు. నరకంలో పడినాక అయ్యో, కుక్కిలమరిలో లూథరన్ సంఘం ద్వారా ఏర్పాటు చేయబడిన 27, 29 సభల్లో నేను వాక్యం విని వెళ్ళానే, కానీ మారు మనసు పొందలేకపోయానే, బాప్తిసం పొందలేకపోయానే, నా పాపాన్ని విడిచిపెట్టలేకపోయానే. అక్కడ బాధపడితే మరలా బయటికి రావటానికి వీళ్ళే. నీ గుండె కొట్టుకుంటూ ఉండంగా, నీ గుండె కొట్టుకుంటూ ఉండంగా. నేను మొన్న నా చేతిలో ఉన్నటువంటి వాచ్ చాలా ఖరీదైంది. చెప్పాను కదా, నేను 5 బైబిల్ కాలేజీలు మాకు ఉన్నాయి. ఒంగోలులో ఒక బైబిల్ కాలేజ్ ఆఖరి రోజున ఆ స్టూడెంట్స్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. దాని ఖరీదు చెప్పను కానీ చాలా ఖరీదు. అయితే సడన్ గా ఏమైందంటే 2 days బ్యాక్ ఆగిపోయింది, తిరగట్లేదు ముళ్ళు. 2-3 సభలకి తిరుగుతుందిలే వాచి అని పెట్టుకుని వెళ్ళా. ఈరోజు ఉదయం చూస్తే ఆగిపోయింది. మళ్ళా దాన్ని బ్యాటరీ వేయించాను అనుకోండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, తిరుగుతా ఉన్నటువంటి చేతి గడియారము టక్కన ఆగిపోయినట్టుగా తిరుగుతూ ఉన్నటువంటి మన జీవితాలు కూడా ఎప్పుడో ఆగిపోవలసి వచ్చింది. ఆ ఆగిపోవటానికి ముందే ఈ సువార్త సభ ద్వారా దేవుడికి హెచ్చరికిస్తున్నాడు. నా చేతులెత్తి మీకు దండం పెట్టి చెప్తున్నాను, రేపు నీది కాదు, రేపు మనది కాదు. గుండె కొట్టుకుంటూ ఉండగానే యేసుని హృదయంలోనికి చేర్చుకో, మారు మనసు పొందు, బాప్తీసం తీసుకో, ప్రభు కొరకు పవిత్రంగా ఉండు. ఖచ్చితంగా ప్రభువు రాకడను ఎత్తబడతావు. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైతే, ఒకవేళ మన పోకడ ముందుంటే, ఆయన ఉన్నటువంటి స్థలములో అక్కడ మనం కలుసుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రాత్రి ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రభువుకి మీ జీవితాలని అప్పగించుకుని ఒక మంచి తీర్మానంతో రక్షణ కొరకు వెళ్ళాలని దైవజనుడుగా నేను ప్రార్థన చేయుచున్నాను.
యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన 33 సంవత్సరాల జీవితంలో దేవుడయ్యుండి మానవుడిగా 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆ పరిచర్యలో చాలా అద్భుతాలు చేశాడు. కుంటి వాళ్ళకి కాళ్ళిచ్చాడు, గుడ్డి వాళ్ళకి చూపించాడు, మోగవాళ్ళకి మాట్లాడే శక్తినిచ్చాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు, పక్షవాయు కలిగిన వారిని బాగు చేశాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు, సముద్రం మీద నడిచాడు, చనిపోయినటువంటి వారిని కూడా లేపాడు. పిల్లరా, ఆయన అప్పుడు అద్భుతాలు చేశాడు, ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఎప్పుడు ఆయన అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. ఆయన 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో చాలా అద్భుతాలు చేశారు. వాటిల్లో ఒక అద్భుతము, మొట్టమొదటి అద్భుతము, ఏ ఫస్ట్ మిరకల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతము ఏంటో తెలుసా మీకు? యోహాను సువార్త 2వ అధ్యాయములో మనకు కనబడింది. ఏమిటి ఆ యోహాను సువార్త 2వ అధ్యాయములో అంటే, వాటర్ని వైన్ గా మార్చాడు. చెప్పాలి, వాటర్ని వైన్ గా మార్చాడు అనండి. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఒకసారి మీరు యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని తెరిచిపెట్టండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం, మిమ్మల్ని అర్ధరాత్రి లేపినా మీరు టక్కన చెప్పాలి. యేసు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏమిటి అంటే, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. పిల్లరా, ఈ రాత్రి ఆ కానా అనేటటువంటి ఒక ఊరిలో వివాహము జరుగుతూ ఉన్నప్పుడు యేసును, ఆయన శిష్యులను, ఆయన తల్లి ఆ వివాహానికి పిలువబడ్డారంట. పిలువబడితే అక్కడ విందు జరుగుతూ ఉంది. చాలా జాగ్రత్తగా నాది. విందు జరుగుతూ ఉండగానే ఈ రాత్రి భోజనానికి మన పెద్దలు ఒక 1600 మందికి ఎస్టిమేషన్ చేసుకున్నారంట. ఈ రాత్రి సపోజ్ భోజనం జరుగుతూ ఉంటే 2000 మంది వచ్చారనుకోండి, అయ్యగారికి టెన్షనే, పెద్దల అయ్యగారికి టెన్షనే. అంటే ఎస్టిమేషన్ దాటినప్పుడు అది పెళ్ళైనా, అది ఫంక్షన్ అయినా, అది సువార్త కూడికైనా ఖచ్చితంగా టెన్షన్ అనేది ఉండిద్ది. అందుకే ఒక సామెత ఉంది, మంది ఎక్కువైతే ఏం పలసలు అవుతాయి? మజ్జిగ పలసలు అవుతాయి. ఎస్టిమేషన్ దాటినప్పుడు, ఇంకా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఆ కుటుంబీకులు పడే టెన్షన్ అంత ఇంత కాదు. ఇక్కడ నేను మీకేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరధారిగా భూమి మీద సంచరించిన దినాల్లో కానా అనేటటువంటి ఊరికి వెళ్ళాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. The book of John Gospel chapter 2 verse 1. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును, ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ఆగండి. యేసుక్రీస్తు ప్రభువు ఆయన పుట్టింది బెత్లెహేములో, పెరిగింది కపెర్నహూములో. పుట్టింది బెత్లెహేములో, పిల్లరా పెరిగింది కపెర్నహూము నజరేతులో. యెరూషలేము పరిసర ప్రాంతాల్లో అద్భుతాలు, సూచికలు, మహత్కార్యాలు చేస్తూ తిరిగాడు. చరిత్ర ఏం చెప్తుంది అంటే, యెరూషలేముకి కానా అనేటటువంటి ఊరు సుమారుగా 110 కిలోమీటర్ల దూరం ఉందంట. చదువుకున్న అబ్బాయిలు అమ్మాయిలు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కనబడింది. 110 కిలోమీటర్ల దూరంలో మరియకు బంధువులు వివాహం జరుపుకుంటా ఉంటే
ఆ కుటుంబీకులట, వివాహం జరుపుకునే కుటుంబీకులు, మరియా నీ కుమారుడిటువంటి యేసును కూడా మా ఇంట్లో జరిగే వివాహానికి తీసుకురావచ్చు కదా అని మరియను రిక్వెస్ట్ చేస్తే, మరియమ్మ గారు యేసు ప్రభు శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారట. సో ఈ 3 దినాల సువార్త ఉద్యమ సభల్లో ఈ పగలు ఈ రాత్రి దైవవర్తమాన్ని అందించడానికి కందుకూరు నుండి నన్ను మీరు పిలిచారు కాబట్టే నేను వచ్చా. పిలిచారు కాబట్టే నాకు రూమ్ ఇచ్చారు, పిలిచారు కాబట్టే నాకు భోజనం పెట్టారు, పిలిచారు కాబట్టే ఇంత గౌరవం నాకు ఇచ్చారు, పిలిచారు కాబట్టే ఉదయము ఈ రాత్రి వాక్యము నా చేత చెప్పించుకుంటున్నారు. పిలువబడిన వారికి విలువ వేరుగా ఉండింది, పిలువబడిన వారికి ఘనత వేరుగా ఉండింది, పిలువబడిన వారికి ఆ మర్యాదలు వేరుగా ఉంటాయి. ఆ కానా అనేటటువంటి ఊరికి యెరూషలేముకి 110 కిలోమీటర్ల దూరం. ఇప్పుడైతే మనకి ఫ్లైట్స్, ట్రైన్స్, కార్లు, 2 వీలర్స్, రకరకాల ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం ఉంది. 2025 సంవత్సరాల క్రితం సౌకర్యాలు అంతగా ఉండేవి కావు. వెళ్తే కాలినడకన వెళ్ళాలి, లేదా గాడిద మీద వెళ్ళాలి, లేదా ఒంటిల మీద వెళ్ళాలి. ఒంటిలు కూడా దొరికేవి కావు. కాలినడకన గాడిదల మీద వెళ్ళేవాడు. మోస్ట్లీ యేసు ప్రభు ఆ 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో కాలినడకనే చేశాడు. అంటే ఆయనకి ఎంత భారం ఉందో చూడండి. పగలంతా సువార్త చేసేవాడు, రాత్రి ఒలీవల కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. పగలంతా సేవ, ఆ ఊరు ఈ ఊరు, ఆ పల్లె ఈ పల్లె, ఆ పట్టణాలు, సువార్త పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి, మారు మనసు గురించి, బాప్తీసు గురించి, మార్పుకరమైన జీవితం గురించి మాట్లాడుతూ ఉండేవాడు. రాత్రి కాగానే ఒలీవల కొండ మీదకి ప్రార్థనకి వెళ్ళేవాడు. కానా అనేటటువంటి ఊరు చెప్పారు కదా, యెరూషలేముకి 110 కిలోమీటర్లు. కానా అనే మాటకి అర్థం చెప్తాను వినండి. కానా అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి అనుమానం, రెండవదిగా సందేహం. చాలా జాగ్రత్తగా వినాలి. కానా అనే మాటకి అర్థం ఒకటి అనుమానం, రెండవదిగా సందేహం. అమలారా, అయ్యలారా, ఈరోజు మన క్రైస్తవ కుటుంబాల్లో చిన్న భిన్నం అవటానికి కారణం ఏంటో చెప్పమంటారా? భార్య భర్తను నమ్మదు, భర్త భార్యని నమ్మడు, తల్లిదండ్రులు పిల్లలు నమ్మరు, పిల్లలు తల్లిదండ్రులు నమ్మరు. పిల్లలు ఈరోజు కుటుంబాల్లో ఏమి తగ్గిపోతుంది అంటే నమ్మకత్వం తగ్గిపోతుంది. భార్య భర్తల వాళ్ళ జీవితాల్లో అనుమానాలు, సందేహాలు, పచ్చని కుటుంబాలు పాడు చేసుకుంటున్నటువంటి భార్య భర్తలు ఎంతమంది లేరు? చీటికి మాటికి భర్తను అనుమానించి, చీటికి మాటికి భార్యను అనుమానించి, నా ప్రియమైన వాళ్ళారా, కుటుంబాలని నిత్య నరకం చేసుకుంటున్నటువంటి భార్య భర్తలు ఎంతమంది లేరు? గత 3 సంవత్సరాల్లో మన భారతదేశంలో డైవర్స్లు ఎక్కువైపోతున్నాయి. కారణం ఏమిటి అంటే అనుమానం. ఈరోజు నా ప్రియులారా, క్రైస్తవులంగా మన కుటుంబాల్లోకి అనుమానపు దెయ్యం రాకూడదు. విశ్వాసులుగా మన కుటుంబాల్లోకి అనుమానపు దెయ్యం రావడానికి వీల్లేదు. నా భర్త ఎలాంటి వాడో నాకు తెలుసని చెప్పాలి భార్య, నా భార్య ఎలాంటిదో నాకు తెలుసని భర్త చెప్పాలి. భార్య భర్తల మధ్యలో ఈ అండర్స్టాండింగ్ ఉండాలి ప్రియులారా. ఎందుకు అంటే మనం క్రైస్తవులం కాబట్టి, మన విశ్వాసులము కాబట్టి, మనము దేవుని పిల్లలం కాబట్టి అన్యుల కుటుంబాల్లో అనుమానాలు ఉంటాయి, అన్యుల కుటుంబాల్లో సందేహాలు ఉంటాయి. క్రైస్తవులముగా చర్చికి వెళ్ళే వాళ్ళంగా, వాక్యం వినే వాళ్ళంగా, ప్రార్థన చేసుకునే వాళ్ళంగా మన కుటుంబాల్లో భార్య భర్తల మధ్య అనుమానానికి చోటు ఉండకూడదు.
అనుమానానికి చోటు ఉండకూడదు. భార్య మంచిదే, భర్తకున్నటువంటి అనుమానం. భర్త మంచోడే, భార్యకున్నటువంటి అనుమానం. పచ్చటి సంసారం బుగ్గిపాలైపోతుంది. పిల్లలు డిస్టర్బ్ అయిపోతున్నారు. నా చేతిలో నేను మీకు దండం పెట్టి చెప్తున్నాను, అనుమానాలకి చోటు ఇవ్వద్దన్నా. అనుమానాలకి చోటు ఇవ్వద్దు తల్లి. కందుకూరులో ఒక ఆంటీ ఉంది, పెద్ద కానిస్టేబుల్. ఆయన బాధ ఒక రోజు నాకు చెప్పుకున్నాడు, బాబా రిటైర్ అయ్యా, 70లో అడుగు పెడుతున్నా, ఇప్పటికీ దీనికి డౌటే, దీనికి డౌట్ అంటున్నాడు. ఏం డౌట్ చూస్తే ఎవరు లేదు. ఎవరు అంకులు అంటే అదే మీ ఆంటీ ఉందే, ఆంటీకి ఇప్పటికీ డౌటే. 70లోకి వచ్చా, ఇంకా నా వల్ల ఏమైంది నాయన? ఈ అనుమానం అనేటువంటి దెయ్యం అది చచ్చిపోయేదాకా మనిషికి వదిలిపెట్టదు ప్రియులారా. మళ్ళా భార్య భర్తలు ఇద్దరు చర్చికి వస్తారు, భార్య భర్తలు ఇద్దరు పాటలు పాడతారు, భార్య భర్తలు ఇద్దరు పరిచయం చేస్తారు, భార్య భర్తలు ఇద్దరు కూడా కుటుంబంలో ప్రార్థన పెట్టుకుంటారు. ఇలాంటి మీటింగులు అంటే వేల రూపాయలు ఇస్తారు. కానీ భర్త జీవితంలో భార్య అపనమ్మకత్వం, భార్య జీవితంలో భర్త అపనమ్మకత్వం, కుటుంబాల్లో అనుమానాలు. కానానే మాటకి అర్థం అనుమానం, సందేహం. సో ఇలాంటి స్థితి ఎవరికైనా ఉంటే ఈ రాత్రి దాని నుండి మనము విడుదల పొందుదుము గాక. చేతులెత్తి ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. చేతుల పైకి చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ కానా అనేటటువంటి ఊర్లో పెళ్లి జరుగుతూ ఉంటే యేసు ప్రభు వాళ్ళ అమ్మగారు మరియ గారు శిష్యులు వెళ్ళారట. వెళ్ళగానే యూదులకు ఒక ఆచారం ఉంది, జాగ్రత్తగా వినాలి. ఏమిటి ఆచారం అంటే, వాళ్ళు భోజనం చేసేటప్పుడు వాళ్ళ ప్రక్కనే ఖచ్చితంగా ద్రాక్షారసం ఉండాలి. నేను సుమారు 20 సంవత్సరాల క్రితం ఒరిస్సాలో మీటింగ్స్కి వెళ్ళాను. ఒరిస్సాలో రాయగఢ్ అనే ప్రాంతంలో సభలకు పిలిచారు నన్ను 20 years బ్యాక్. వెళితే భోజనం పెట్టారు. ఒక సంఘ పెద్ద భోజనం పెడుతూ ఉండగానే పక్కనే మనమే పెట్టుకుంటాం, గ్లాస్తో లేదా బాటిల్తో వాటర్ పెట్టుకుంటాం. సో నేను వాళ్ళు వాటర్ పెట్టారు కదా అని అన్నం తింటూ కాస్త దాహం వేస్తే తాగుదామని పక్కనే గ్లాసు మూత తీస్తే ఆ గ్లాసు నిండా ఏముందో తెలుసా? కళ్ళు ఉంది. ఏముందండి? కళ్ళుంది. ఏంటి వైట్ గా ఉందని స్మెల్ చేసినా తాగలేదండి. తాగారని అనుకోబాకండి. తాగకుండానే స్మెల్ చూస్తే కళ్ళు. మీకు ఎలా తెలుసు మాస్టర్ గారు దాని స్మెల్ అంటే? ఏం చెప్పమంటారు? ఇంకా మీకు అన్ని డౌట్లేనే. స్మెల్ వచ్చేసేలకి నన్ను స్పీకర్ గా పిలిచిన పాస్టర్ వైపు ఇంగ్లీష్లో అన్నాడు, వాట్ ఈస్ దిస్ బ్రదర్ అన్న. దిస్ ఇస్ నాట్ వాటర్ సార్ అన్నాడు. వాట్ ఈస్ దిస్ అన్న? ఆయన ఏమన్నాడంటే ఇట్స్ ద వాళ్ళ భాషలో చెప్పాడు. సో నేను అన్నాను ఐ డోంట్ లైక్ ఇట్ అన్నాను. సో వాళ్ళ సాంప్రదాయ ప్రకారము కళ్ళు తాగడం తప్పు కాదంట. తెలంగాణ సాంప్రదాయ ప్రకారము అది కూడా కళ్ళు తాగడం తప్పు కాదంటారు. కానీ అది పక్కన పెడితే శామ్ డానియల్ పాస్టర్ గారు తప్పు కాదన్నాడని పొద్దున్నే తాడిచెట్టు దగ్గరికి వెళ్ళారు. జాగ్రత్త. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళ కల్చర్ అది. మన కల్చర్ ఏంటి? భోజనం చేసేటప్పుడు మంచిలు పెట్టుకుంటాం. వాళ్ళ కల్చర్ ఏంటంటే అన్నం తినేటప్పుడు కళ్ళు పెట్టుకుంటారు. సో నేను దాన్ని రిజెక్ట్ చేశాను, తాగలేదు. యూదులకున్న ఆచారం ఏమిటి అంటే అన్నం తినేటప్పుడు భోజనానికి పక్కనే ద్రాక్షరసం పెట్టుకుంటారు. ప్రతి వివాహ కార్యక్రమాల్లో ద్రాక్షరసం పోస్తారు. అది వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ పద్ధతి. సో పిల్లరా, ఇప్పుడు ఆ పెండ్లి విందులో పెండ్లి గ్రాండ్ గా జరిగింది. భోజనాలు జరుగుతూ ఉన్న టైంలో ఒక అలసడి జరిగింది. గుసగుసలు వచ్చేసి మనకున్న చెడ్డ అలవాటు ఏంటో తెలుసా? ఫంక్షన్లకు వెళ్ళినా ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినా వాళ్ళు కష్టపడి ఎంత ప్రిపేర్ చేస్తారో మనకు అది అనవసరం. మనం ఏం చేస్తామంటే తిని వస్తా ఆ
ఆ వంటకి పేరు పెట్టి వస్తాం మనం. ఏం పేరు? ఉప్పు ఎక్కువైందని, పప్పు పలసన అయ్యిందని, ఇంకా చెప్పాలి అంటే మసాలా ఎక్కువైందని, ఇంకా చెప్పాలంటే పక్కోళ్ళకు ముక్కబడింది నాకు ముక్కబడలేదని, రకరకాలుగా పప్పు ఆ రోజు కార్యక్రమానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అది మనకు అనవసరం. మనకేందంటే కామెంట్ చేయటం అవసరం, మనకేందంటే ఏలెత్తి చూపటం అవసరం. ఎంత మంచి ఫంక్షన్ అయినా కానివ్వండి, పేరు పెట్టందే మనకి నిద్ర పట్టదు. అదొక అలవాటు అనమాట, హ్యూమన్ నైజం, అది మానవ నైజం. సో ఇప్పుడు ఈ పెళ్లి కుటుంబీకులు రకరకాలుగా కలవరానికి గురయ్యారు. అయ్యో, కానా ఊర్లో మనకంటూ ఒక పేరు ఉంది, మనకంటూ ఒక మంచి గుర్తింపు ఉంది, మనం అంటే 10 మందికి పెట్టేవాళ్ళు. ఫలానా ఇంట్లో పెళ్లికి వెళ్తే ద్రాక్ష రసం కూడా సరిగ్గా పోయలేకపోయారు, తెల్లారితే ఇలాంటి నిందలు పడాలి, అవమానం కదా అని ఆ ఇంటి పెద్ద చాలా దిగాలుగా ఉంటే ఆ వార్త మరియమ్మ గారికి తెలిసింది, బంధువు కాబట్టి. మొత్తానికి పెద్ద దగ్గరికి వెళ్తే విషయం తెలిసింది. ఈ లోపు ఏం జరిగింది అంటే తల్లి అయినటువంటి మరియా యేసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. యేసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ద్రాక్ష రసం అయిపోయింది అంది. జాగ్రత్తగా వినాలి. అంటే మరియమ్మ గారు రికమెండేషన్ చేస్తుంది కొడుక్కి, ఏమని? ఇక్కడ ఒక లోటు వచ్చింది, ఇక్కడ ఒక కొరత వచ్చింది, ఈ వివాహం కూడికలో, ఈ వివాహ కార్యక్రమంలో అలజడి వచ్చింది. ఈ అలజడి నీ దగ్గరికి తీసుకొచ్చా, ఈ విషయం నీ దగ్గరికి తీసుకొచ్చా. ఎందుకు తీసుకొచ్చానంటే నాకు తెలుసు ఇక్కడ ఉన్న లోటుని నువ్వు పూర్తి చేయగలవని. హల్లెలూయా. నాకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి లోటుని, కొరతని నీవు మాత్రమే భర్తీ చేయగలవని. తల్లి అయిన మరియా యేసు దగ్గరికి వచ్చి ద్రాక్షరసం అయిపోయిందని చెప్పగానే యేసయ్య అన్న మాట ఏంటో తెలుసా? అమ్మా, నా సమయం ఇంకా రాలేదన్నాడు. చాలా జాగ్రత్తగా నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికంటూ ఒక సమయం ఉంది. అమ్మా, నీ కుటుంబాన్ని దీవించే విషయంలో దేవుడు ఒక సమయాన్ని పెట్టాడు. నీ పిల్లల ప్రయోజకులను చేయడానికి దేవునికంటూ ఒక సమయం ఉంది. నీ కుటుంబాన్ని అభివృద్ధిలోనికి తీసుకురావటానికి దేవునికంటూ ఒక సమయం ఉంది. పిల్లలు, ఆ సమయం కొరకు మనం కనిపెట్టాలి, తొందరపడకూడదు. సో ఈ లోపు యేసు ప్రభు ఏం చేశాడంటే అక్కడ కొంతమందికి ఆజ్ఞాపించి 6 రాతి బాణాల నిండా నీళ్ళని అంచుల మట్టుకు నింపమన్నాడు. మొత్తానికి అంచుల మట్టుకు నింపగానే ఇప్పుడు ఆ విందు ప్రధానితో అన్నాడు, ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఎవరికెవరికైతే ద్రాక్షరసం అందలేదో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి ముంచి. పిల్లలు, బైబిల్ ఏం చెప్తుంది అంటే ఆ నీళ్ళని ప్రభు ద్రాక్షరసంగా మార్చాక 3 విషయాలు మార్పు చెందిని. అక్కడ స్మెల్, వాసన మారింది, అక్కడ రంగు మారింది, అక్కడ రుచి మారింది. చాలా జాగ్రత్తగా వినాలి. 6 రాతి బాణాల నిండా నీళ్లు అంచులు మట్టుకు నింపమనగానే అంతే, యేసు ఏది చెప్పాడో చేశారు. ఇప్పుడు తీసుకుని వెళ్ళి ఎవరెవరికి అందలేదో అందించండి అన్నాడు. వాడు త్రాగాడట. ఇందు యజమాని అంటాడు, ప్రధాని అంటాడు ఆ ఇంటి వాళ్ళతో, ఇంతకు ముందు పోసినటువంటి ద్రాక్షరసం కంటే దిస్ ఈజ్ బెస్ట్ అన్నాడు. మొత్తానికి పిల్లరా, యేసు ప్రభు కానా అనేటటువంటి పెళ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చి తన మహిమను బయలుపరిచాడంట. బైబిల్ చెప్తుంది, అప్పుడు ఆ అద్భుతమును చూసి అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. చేతులెత్తి ఆమె చెప్పండి, చేతులెత్తి ఆమె చెప్పండి, గట్టిగా చెప్పాలి ఆమె. ఒక్క 10-15 నిమిషాలు మీరు ఓపిక పడితే ఒక 3 ముఖ్యమైనటువంటి విషయాలు నేను మీ ముందు ఉంచుతా. యేసుక్రీస్తు ప్రభు నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న ఒక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, మన దేవుడు దేనినైనను మార్చగలిగిన సమర్థుడు. ఆమె చెప్తారా? చెప్పాలి ఆమె.
హల్లెలూయా. దేనినైనా మార్చగలిగిన సమర్థుడు. దుఃఖమును సంతోషంగా మార్చగలడు, అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగలడు, చీకటిని వెలుగుగా మార్చగలడు, కష్టాన్ని సంతోషంగా మార్చగలడు, దరిద్రతను పేదరికాన్ని ఐశ్వర్యవంతంగా మార్చగలడు. ఇక నేను మీకేం చెప్పాలనుకుంటున్నాను అంటే, మన దేవుడు ఏదైనా చేయగలడు. ఈ మధ్య ఒక పాట హైలైట్ అయింది. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, విడిపోయిన చోటే నిలబెట్టువాడవు. బలమా స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఏదైనా చేయగలడు, అగలుతో మార్చగలడు. ఏదైనా చేయగలడు, అగలుతో మార్చగలడు. నీ నామముకే మహిమ కలుగును. ఏదైనా చేయగలడు, అగలుతో మార్చగలడు. ఏదైనా చేయగలడు, అగలుతో మార్చగలడు. ఆయనకు మాత్రమే సాధ్యం. ఒక పాపిని తన పాపము నుంచి విడిపించడం యేసయ్యకే సాధ్యం. పాపిని రక్షణతో అలంకరించడం యేసయ్యకే సాధ్యం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారట హిమాలయాల్లో సువార్త చెప్పడానికి వెళ్తా ఉన్నాడంట. ఆ హిమాలయ పంజాబ్ రాష్ట్రంలో పేరుగాంచిన ఒక గజదొంగ ఈ కాషాయ వస్త్రాలు వేసుకుని సంచి తగ్గించుకుని వెళ్తున్నా ఇంత పొడుగు గడ్డలు పెంచుకున్న సాధు సుందర్ సింగ్ గారి గొంతు మీద కత్తి పెట్టాడట. ఏ సాధు ఆగు అన్నాడు. ఎందుకు నన్ను ఆగమన్నాడు? సాధు సుందర్ గారు అడిగితే దొంగ అన్నాడు, నీ సంచిలో ఏముంది చెప్పన్నాడు. నన్ను ఈడ్చి చదివినా నీకు రూపాయి దొరకదన్నాడు. కాదు కాదు సంచికి అన్నాడు. మొత్తానికి సంచిలో బైబిల్ ఉంది. ఏంటిది అంటే పరిశుద్ధ గ్రంథ బైబిల్. ఏముంది దీని అంటే యేసు ప్రభు గురించి ఉంది. యేసు ప్రభువా ఆయన ఎవరు? ఆయన ఎవరు అంటే అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు యేసు ప్రభు ఎవరు సువార్త చెప్పడం ప్రారంభించారు. యేసు జననం, యేసు మరణం, యేసు పునరుద్ధానం, యేసు రాకడ, పరలోకం, నరకం, ఆయన నమ్ముకుంటే కలిగే రక్షణ, పరలోక రాజ్యం, ఆయన నమ్ముకోకపోతే కలిగే నిత్య నరకం, ఇవన్నీ కూడా ఒక 10 నిమిషాలు చెబితే గొంతుల కత్తి పెట్టేటువంటి దొంగ సాధు సుందర్ సింగ్ గారి పాదాల మీద పడ్డాడు. ఏడవటం ప్రారంభించాడు. దొంగ ఏడవటం ప్రారంభించేదానికి సాధు సుందర్ సింగ్ గారికి అర్థం కాదా. చేతులు పట్టుకుని పైకి లేపి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఇప్పటి వరకు ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గురించి నేను వినలేదు. ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుడి గురించి నేను వినలేదు. నాతో పాటు నేనున్న స్థలానికి వస్తావా అని సుందర్ సింగ్ గారిని దొంగ అడిగాడు. ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి తీసుకెళ్తావు అన్నాడు.
రెండయ్యా తీసుకెళ్తానని ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక గుహలోకి సాధు సుందర్ సింగ్ గారికి దొంగ నడిపించుకుంటా వస్తా ఉన్నాడు. ఆ గుహలోకి వెళతా ఉంటే ఆ గుహ నిండా మనుషుల ఎముకలు, పుర్రెలు, మానవ అవయవాలన్నీ చెల్లచెదరగా పడి ఉన్నాయి. ఒకవేళ ఈ గుహలో తీసుకొచ్చి వీళ్ళనేమో చంపుతాడేమోనని సాధు సుందర్ సింగ్ గారికి భయం వేసింది. చంపేవాడైతే ఏడ్చేవాడు కదా, ఏడ్చేవాడు కాదు కదా, వీళ్ళలో ఏదో మార్పు వచ్చింది అని సుందర్ సింగ్ గారు నమ్మి ఆ స్థలానికి వస్తే ఆ స్థలం అంతా పుర్రెలతో, ఎముకలతో నింపబడి ఉంది. ఎందుకు తీసుకొచ్చేవాడు ఈ స్థలానికి అంటే, అయ్యా గత కొన్ని సంవత్సరాల్లో నా ద్వారా చంపబడిన వారి పుర్రెలివి, నా ద్వారా చంపబడిన వారి అవయవాలివి. కొంతమంది స్త్రీలను మానభంగం చేశారు, కొంతమందిని చంపేశారు. ఈ గుహ నిండా వాళ్ళ అవయవాలు ఇవే అంటూ సాధు సుందర్ సింగ్ గారి వైపు చూస్తూ మోకాళ్ళ మీద పడి, ఇంతమంది హత్యకు కారకుడైనటువంటి నన్ను యేసుదేవుడు మారుస్తాడా, క్షమిస్తాడా అని ఆ దొంగ పశ్చాత్తాపంతో తను చేసిన పాపం విషయంలో, తను చేసిన అతిక్రమాల విషయంలో, తను చేసిన హత్యల విషయంలో చిన్న పిల్లవాడి వల్ల మోకాళ్ళ మీద పడి సాధు సుందర్ సింగ్ గారి కాళ్ళ నిర్వహిస్తా ఉంటే సుందర్ సింగ్ గారు అన్న మాట ఏంటో తెలుసా? బిడ్డా, నువ్వు తెలియక చేశావు కాబట్టి ఎంత ఘోర పాపినైనా నేను నమ్మిన యేసు క్షమించగలిగిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. 130వ కీర్తనలో దావీదు అంటాడు, ప్రభువా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల నీ ఎదుట ఎవరు నిలవగలుగుతాడు? నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల who will stand in front of you? నీ ముందు ఎవరు నిలవగలుగుతాడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ హల్లెలూయా. యేసు దగ్గర మార్పు దొరికింది. ఒక మనిషి పాపము నుండి మార్పు, విగ్రహారాధన నుండి మార్పు, పాపము బుద్ధి నుండి, పాపము స్వభావం నుండి మార్పు ఆయన నుండే దొరికింది. ప్రియులారా, నా 18వ సంవత్సరముకు ముందు వరకు నేను భయంకరమైనటువంటి రాడికల్ బ్యాచ్ లో తిరిగిన వాడిని. చీరాల్లో పెరిగాను. చీరాల్లో నాకంటూ ఒక గ్యాంగ్ ఉండేది. ఉజిలిపేటలో మాకు ఒక బాస్ ఉండేవాడు, సుధాకర్ అని, కత్తి సుధాకర్ అనేవాడు ఉండేవాడు. ఆయన మాకు హెడ్ అన్నమాట. 10 సంవత్సరాల నుండి అనేక మంది పిల్లలను కాస్త బలంగా లావుగా ఉన్న అబ్బాయిల్ని తన ఇంట్లో తిప్పుకుని 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల వాళ్ళు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి బస్సులు తగలబెట్టేవాడు. చాలా బీభత్సమైన కార్యక్రమాలు చేసేవాడు. వాడు మాకు హెడ్గా ఉండేవాడు. పిల్లరా, అలాంటి వాడి బ్యాచ్లో నేను కూడా ఒకడిని. పిల్లరా, ఆ రాడికల్ గ్యాంగ్ లో తిరగడం బట్టి పిల్లరా నా జీవితంలో కూడా లక్షణం వచ్చేసింది. రిలీజ్ అయిన ప్రతి సినిమాకి అమ్మా నాన్నలు డబ్బు లేకపోతే ఆ రోజు వాళ్ళ జీవితంలో నరకం అనేది ఉండింది. నిజంగా అంతగా చిత్రవద చేసేవాడిని, అంతగా బాధ పెట్టేవాడిని. అది 1995వ సంవత్సరం సెప్టెంబర్ 25 నా శరీరంలో ఒక అనారోగ్యం వచ్చింది. ఏమిటి అంటే బ్రీతింగ్ ప్రాబ్లం, శ్వాస సరి ఆడేది కాదు. చాలా ఖర్చు పెట్టారు మమ్మీ డాడీ. నన్ను మా మేనమామ గారు పెంచుకున్నాడు. చెప్పాను కదా, రేగులగడ్డ వారు నాకు ఎంతగానో మేలు చేశారు. మా మేనమామ నన్ను వాళ్ళు బాగా చూసుకునేవాళ్ళు. మా మేనమామ గారు ఉద్యోగస్తుడు, చీరాల్లో జాబ్ ఆయనకి. చాలా ఖర్చు పెట్టాడు. ఏ ట్రీట్మెంట్ నా శరీరానికి సరిపడలేదు. అది 1995 సెప్టెంబర్ 25 ఇలాగే ఒక దైవజనుడు వచ్చి విశాఖపట్నంలో వాక్యం చెప్తా ఉంటే విన్నాను.
యేసు ప్రేమకి ఆకర్షించబడ్డాను. యేసు ప్రేమ ఇంత గొప్పదా, ఎవరు చేయని త్యాగం యేసు నా కొరకు చేశాడు అని. అది 1995 సెప్టెంబర్ 25. అప్పుడు నాకు 17 నుండి 18 వచ్చింది. యేసు ప్రభుకి నా హృదయంలో చోటిచ్చాను. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేయించుకున్నాను. ఇప్పటికీ ఆ సమస్య నా శరీరంలో కనబడలేదు. హల్లెలూయా. ఆ దినముల్లో చాలా ఇబ్బంది పడేవాడిని బ్రీతింగ్ ప్రాబ్లంతో. ఇప్పుడు చెప్పారు కదా, మాకు 5 బైబిల్ కాలేజీలు ఉన్నాయి. ఒక్కొక్క బైబిల్ కాలేజీలో 8 గంటల టీచింగ్ ఉండింది. ఎక్కడ అలసట అలుపు రొప్పు అనేది ఆయాసం ఉండేది కాదు. ఇలాంటి సువార్త సభల్లోనైతే 1.5 గంటల పైన వాక్యం ఉండింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఒక సజీవ సాక్షిని. నా బుద్ధిని మార్చాడు, నా రాడికల్ స్వభావాన్ని మార్చాడు, నా మూర్ఖత్వాన్ని మార్చాడు, నా తిరుగుబాటుతనాన్ని మార్చాడు. కొన్ని సంవత్సరాల బలహీనత, నా బ్రీతింగ్ ప్రాబ్లమును నా ప్రభు బాగు చేశాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఒక కులానికి, ఒక మతానికి చెందినవాడు కాదు. మానవుని జీవితంలో మార్పుని కలుగజేయగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మార్చగలిగిన దేవుడు నీ భక్తులను మారుస్తాడు, నీ పిల్లలను మారుస్తాడు, నీ కుటుంబంలో స్థితిగతులను మారుస్తాడు. శాపగ్రస్తమైన నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరమైన కుటుంబంగా మారుస్తాడు ఆయన. ఇప్పటి వరకు ఈ సువార్త కూడికకి రావడానికి ముందు వారికి దుఃఖముతో, అసమాధానముతో, కలవరముతో, భయముతో బిక్కుబిక్కుమంటూ ఉన్నావేమో. దైవజనుడిగా నేను ప్రవచిస్తున్నాను మీ అందరి కొరకు, మీ స్థితిగతులను యేసు దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. మీ పిల్లల జీవితాలను కూడా మార్చబోతున్నాడు. ఎండిపోయినటువంటి పొద్దుకి చిగురును పుట్టించినటువంటి దేవుడు మీ జీవితాల్లో కూడా ఒక కొత్త చిగురుని ఆయన పుట్టించుటకు సమర్థుడు. కానా అనే ఊరిలో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. మీ జీవితాల్లో కూడా ఈ కొక్కలవారు, మన లూదరం సిద్ధాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా మీ జీవితాల్లో ఆయన మార్పుని ప్రారంభించబోతున్నాడు. చెప్పండి, అక్కడ మార్పు జరిగింది. ఆ మాట చెప్పండి, మార్పు జరిగింది అనండి. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎన్ని సంవత్సరాల నుండి చర్చికి వెళ్తున్నారు? మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మీ బుద్ధిలో మార్పు వచ్చిందా? మీ స్వభావంలో మార్పు వచ్చిందా? మీ క్రియల్లో మార్పు వచ్చిందా? ఒక మాట చెప్తాను, ఏమనుకోబాకండి. ఉదయం మీటింగ్ వస్తూ ఉంటే, నేను నడుస్తూ ఉంటేనే అరే పాస్టర్ గారు కదా అన్న గౌరవం కూడా లేకుండా ఒక వ్యక్తి తిడతా ఉన్నాడు పక్కన వ్యక్తిని. సూట్లోనే ఉన్నా, కోట్లోనే ఉన్నా, ఆయనకి తెలుసు దైవజనుడు వచ్చాడు ఈరోజు వాక్యం చెప్తాను కానీ కాస్త నేను వెళ్ళిన రోజు తిరిగితే బాగుండునేమో. నా ముందే తిడుతున్నాడు ఫలానా వ్యక్తిని. అంటే మార్పు ఇంకా రాలేదు. చర్చి పక్క ఇల్లైనా, చర్చి వీధిలో ఇల్లైనా, ప్రతి ఆదివారం కూటమికి వచ్చిన మీటింగ్కి వెళ్ళినా, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళినా, ఇలాంటి కోటాల్లో పాల్గొన్న మార్పు అనేది రావటం లేదు. మార్పు అనేది రావటం లేదు. మిమ్మల్ని అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, మీ బుద్ధిలో మార్పు వచ్చిందా? మీ స్వభావంలో మార్పు వచ్చిందా? మీ మాటల్లో మార్పు వచ్చిందా? మీ క్రియల్లో మార్పు వచ్చిందా? మీ నడక పడకలో ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు రాకపోతే మీరు విడవబడతారు. మార్పు రాకపోతే మీరు ఆ ఇరుకు మార్గము గుండా మీరు వెళ్ళలేరు. ఈరోజు చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో మార్పు లేదు. చిన్నప్పుడు ఇప్పటికీ నాకు బీరకాయ అంటే చాలా ఇష్టం. బీరకాయ ఉదయం బీరకాయ వండుతారేమో అనుకున్నాను, ఎవరు వండలా. ఈసారి వచ్చినప్పుడైనా మీరు వండండి బీరకాయ. చాలా ఇష్టం నాకు బీరకాయ. నేను 9th క్లాస్ అప్పుడు మా మమ్మీ ఒక మాట చెప్పింది, అరే నాయన నీకు ఇష్టమైన బీరకాయ వండాను రా అంది. ఏంటమ్మా బీరకాయ వండామని వండేది తింది. నేను అనుకున్నాను, ఆ అమ్మాయి ఏమందంటే ఇది మామూలు బీరకాయ కాదురా, ఇది నేతి బీరకాయ అంది. చెప్పాలి, ఏ బీరకాయ? నాకు ఏంటి డౌట్, ఓహో ఈ బీరకాయలో నెయ్యి ఉండిద్దేమో. ఏముండిది? ఇక నాకు నెయ్యి ఇప్పుడన్నా కూడా ఇష్టమే. ఉదయం అమ్మగారిని అడిగల్లా కొంచెం నెయ్యి పెట్టించుకున్నాను. తింటా ఉంటే నెయ్యి వాసన రాట్లా. అమ్మని అడిగాను, ఏమా
అమ్మా అన్న, ఏంట్రా కాకేస్తున్నావు? అన్నం ఉంది కదా, కూర ఉంది కదా, తిను. తింటాను లేవే. నువ్వేం చెప్పావు అన్న? బీరకాయ కూరరా అంది. ఏ బీరకాయ అని చెప్పావే అన్న? నేతి బీరకాయ అని చెప్పాను రా. మరి నెయ్యేదే అని చెప్పా అని అడిగితే, ఒరే అది పేరుకి నేతి బీరకాయరా, ఆ నేతి బీరకాయ అంటారే కానీ దానిలో ఏముండదు. పేరుకి ఏ మందిరం? మన మందిరం పేరు ఇన్నీస్ లోదురం దేవాలయంలో పేరుకే మీరు వెళ్తున్నారా విశ్వాసులుగా? పేరుకే మీరు మీటింగ్లు పెట్టుకున్నారా? మీ కుటుంబం సభ్యుడిగా చెప్తున్నాను, నాకొక్కడికే రైట్స్ ఉన్నాయి. మిమ్మల్ని హెచ్చరించాలన్నా, మిమ్మల్ని గద్దించాలన్నా, మిమ్మల్ని తిట్టాలన్నా, ఎందుకంటే నేను కూడా ఒక లోదరం కుటుంబానికి చెందిన వాడినే. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు పేరుకే మీరు మందిరానికి వెళ్తున్నారా? పేరుకే ఇలాంటి ఫోటోలు పెట్టుకుంటున్నారా? పేరుకే మీరు ముసుగులు వేసుకుని వచ్చి కూర్చుంటున్నారా? పేరుకే మీరు కానుకలు ఇచ్చారా? ఎంతకాలము ఈ స్థితిలో ఉంటారు మీరు? ప్రకటన గ్రంథములో ఒక సంఘాన్ని గురించి ప్రభు అంటాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకు ఉంది కానీ యు ఆర్ డెడ్. నీవు మృతుడవే. విశ్వాసికి తగిన లక్షణాలు, క్రైస్తవునికి తగిన లక్షణాలు, క్రీస్తుకు గుణశీలం మనలో కనబడాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మారకుండా ఎంతకాలం పాటలు పాడతారు? మీరు మారకుండా ఎంతకాలం మీటింగ్లు పెట్టుకుంటారు? మీరు మారకుండా ఎంతకాలం మందిరానికి వెళ్తారు? పిల్లరా, మన మాటల్లో మార్పు, మన బుద్ధిలో మార్పు, మన స్వభావంలో మార్పు, మన క్రియల్లో మార్పు. ఈరోజు మన దేవుడు మిమ్మల్ని మార్చడానికే ఈ ఆఖరి కూటములో ఆయన సేవకుడే నన్ను పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గత 2 దినాలు వచ్చిన స్పీకర్లు ఒకవేళ మిమ్మల్ని పొగిడి వెళ్ళారేమో. పిల్లలు, నేను పొగట్టడానికి మిమ్మల్ని ఇక్కడికి రాలేదు. వాక్యాన్ని ఉన్నట్టు మాట్లాడటానికి వచ్చారు. 3000 మంది సేవకులు తయారు చేశారు. సేవకులకి ఇచ్చే ట్రీట్మెంట్ వేరుగా ఉండింది, బోధ. కానీ ఇక్కడ మీతో నేను పంచుకుంటున్నాను, నా హృదయాన్ని ఇప్పుతున్నాను మీ ముందు. మీరు మారండి, మీరు మారండి, మీరు మారాలి. మిమ్మల్ని నేను పరలోకంలో చూడాలి. మీటింగ్ వచ్చినంత తేలిక కాదు పరలోకంలో కనబడటం. మార్పు మొదలవ్వాలి మీ జీవితంలో. కాన పెండి నీటిలో నీరు ద్రాక్షారసంగా మారడానికి యేసు కారకుడైతే ఈ కొంకల మరుగులో ఉన్న ప్రతి వ్యక్తిని మార్చడానికి కూడా ఆయనే కారకుడు. హల్లెలూయా. మీ స్థితిగతులను మార్చడానికి ఆయన మాత్రమే కారకుడు. హల్లెలూయా. అక్కడ నీటిని ద్రాక్షరసంగా మార్చడానికి 3 కారణాలు ఉన్నాయి. ఆ 3 కారణాలు ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ఆ పెండ్లి ఇంటి వారు యేసుని ఆ వివాహానికి పిలిచారు. ఆ మాట చెప్పండి, పిలిచారు అనండి. చెప్పాలి, పిలిచారు అనండి. ఇప్పటి వరకు మీ జీవితాల్లో మార్పు రాకపోవటానికి కారణం ఏంటంటే ఆయన్ని మీరు పిలవలేదేమో. ఆయన గురించి వింటూ వేరు, ఆయన గురించి చదవటం వేరు. ఆయనని అనుభవించాలి, ఆయన ప్రేమను అనుభవించాలి, ఆయన క్షమాపణని అనుభవించాలి, ఆయన శక్తిని అనుభవించాలి. ఒకప్పుడు ఎరికోలో అందరి నోట వీడు చస్తే బాగుండును, 10 రూపాయలు రోమా గవర్నమెంట్ కట్టమంటే 10 పక్కని 0 పెట్టేవాడు. ఎవడవాడు? జక్కయ్య అనే మాటకి అర్థం ఏంటంటే పవిత్రుడు. జక్కయ్య అనే మాటకి అర్థం పవిత్రుడు. పేరుకు తగ్గట్టుగా బ్రతుకు లేదు. నాకు ఒక అత్త ఉంది. ఈ అత్త వీడియో వినాలి ఖచ్చితంగా. ఆ అత్త పేరు ఏంటంటే సమాధానం. అత్త అంటే పెళ్ళించిన అత్త కాదు, పెళ్ళించిన అత్త అక్కడ విశ్రాంతిలో ఉంది. మేనత్త పేరేంటో తెలుసా? సమాధానం. సమాధానం పేరుకు సమాధానమే. భర్తతో అసమాధానం, కోడలతో అసమాధానం, పిల్లలతో అసమాధానం, ఇంటి పక్కలతో అసమాధానం, ఆఖరికి చర్చికి వెళ్ళే వాళ్ళతో కూడా అసమాధానం. ఆఖరికి పాస్టర్ గారు నాకులాగా కొంచెం గట్టిగా వాక్యం చెప్పాడా, వాక్యం చెబుతూ ఉండగానే సంకల బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోయింది.
అలాంటి సమాధానాలు ఇక్కడ ఉంటే మీరు మారాలి. దయచేసి మీరు మారాలి. నాలాంటి దైవజనులు తెల్లటి తెల్ల సొక్క వేసుకుంటే మా అత్తకి ఆత్మ బలంగా వచ్చింది. భాషలు మాట్లాడుతా ప్రవచనాలు కూడా చెప్పింది మా అత్త. ఇక పొలం పనికి వెళ్తే ఆమె స్వరూపం చూడాలి. ఒక్కొక్క మాట ఒక తోటలాగా బయటకు వచ్చింది. అలాంటి సమాధానము లాంటి వాళ్ళు లేరా? భర్తని ఏమన్నాలో, భార్యని ఏమన్నాలో, కోడల్ని ఏమన్నాలో, ఇంటి పిల్లల్ని ఏమన్నాలో తెలిసి కూడా నోటి మాటలో మార్పు లేని సమాధానములు ఎంతమంది లేరు? ఒకవేళ సమాధానం పేరు కలిగిన వాడు ఎవరైనా ఉంటే ఇక్కడ నన్ను క్షమించండి. ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు మారాలి. పేరుకి పవిత్రుడనే అర్థం జక్కయ్య. మార్పు లేదు. కానీ అతనికి ఒక ఆశ, యేసుని చూడాలి. మేరు చెట్టు ఎక్కాడు. మేరు చెట్టు ఎక్కి యేసుని చూస్తుంటే అతడు ఎక్కిన చెట్టు దగ్గరికి వచ్చి నిలబడి, జక్కయ్యా జక్కయ్యా కిందకు దిగు, నేను నీ ఇంట ఉండాలి. త్వరగా దిగాడు. యేసుని ఇంటికి చేర్చుకున్నాడు. తన ఇంటిలోకి యేసయ్య రాగానే అతడి ఆలోచనలో మార్పు వచ్చేసింది, అతడి బుద్ధిలో మార్పు వచ్చేసింది, అతడి క్రియలో మార్పు వచ్చేసింది. యేసుని ఇంటిలోకి చేర్చుకున్నప్పుడు యేసు ప్రభు చెప్పకుండానే లేచి నిలబడి తన తప్పులు ఒప్పుకుంటున్నాడు. అయ్యా, ఎవరి దగ్గర నేను అక్రమంగా డబ్బులు వసూలు చేసి ఉంటే వాళ్ళకు 4 గంటలు ఇస్తా. చూడండి ఎంత మార్పు. యేసు ఉన్న వ్యక్తులలో అలాంటి మార్పు వచ్చింది. యేసు ఉన్న కుటుంబాల్లో అలాంటి మార్పు వచ్చింది. వాళ్ళ మాటల్లో మార్పు, వాళ్ళ క్రియల్లో మార్పు, వాళ్ళ బుద్ధిలో మార్పు, వాళ్ళ స్వభావంలో మార్పు, వాళ్ళ నడక పడకలో, వాళ్ళ బ్రతుకులో ఒక మార్పు. మిమ్మల్ని అడుగుతున్నాను, జక్కయ్య ఇంటిలోకి యేసు వచ్చినట్టుగా నీ ఇంటిలోకి యేసయ్య వచ్చాడా? నీ ఇంటిలోకి యేసయ్య వచ్చాడని నీకు అనిపిస్తుందా? నీ ఒంటిలోనికి ఆయన వచ్చాడన్న ఆ ఫీలింగ్ నీకు కనిపిస్తుందా? మార్పు. ఈరోజు పిల్లరా, యేసయ్య ఆ కానా పెండ్లి విందులో ఆయన పిలువబడ్డాడు. ఒకవేళ ఇప్పటి వరకు యేసుని మీరు పిలవలేదేమో, ఈ సువార్త ఉజ్జీవ సభల్లో ఆఖరి రోజు మీరు ఆయన్ని పిలవాలి. మీ ఇంటిలోకి పిలవాలి, మీ ఒంటిలోకి పిలవాలి. ఆయన వస్తే అద్భుతాలు జరుగుతాయి. చెప్పడం గట్టిగా హల్లెలూయా. రెండవదిగా, ఆ పెండ్లి విందులో నీరు ద్రాక్షరసంగా మారటానికి రెండవ కారణం, సమస్యను యేసయ్య దగ్గరగా తీసుకొచ్చారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సమస్యను యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. మీ సమస్యను మీలో పెట్టుకుంటూ కుములు పాకండి. సమస్యను యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళండి. కుటుంబంలో ఏ సమస్యలైనా ఉంటే జనాలకు చెప్పుకోబాకండి, యేసయ్యకి చెప్పండి. యేసయ్య ఒక్కడే మీ సమస్యలను పరిష్కరించుకోవాలి. మూడవదిగా పిల్లరా, అక్కడ రాయబడిన మాట, ఆయన చెప్పింది వాళ్ళు చేశారంట. ఏం చెప్పాడు యేసయ్య? 6 రాతి పానాల నిండా నీటిని నింపమన్నాడు. మీ జీవితాల్లో కూడా ఒక అద్భుతం, ఒక మార్పు జరగాలని ఎంతమంది ఆశపడతారు? చేయగలుగుతారు. బ్రదర్ జీమైనా పట్టుకోండి బ్రదర్ ప్లీజ్. హల్లెలూయా. మార్పు జరగాలి అని ఆశపడ్డవాడు తొందరగా నిలబడండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అద్భుతం జరగాలి అని ఆశపడిన వారు నిలబడండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మొదటి మాట, యేసుని పిలవండి. మీరు మీ హృదయంలోనికి యేసయ్యని పిలవండి. మీ హృదయంలోనికి యేసయ్యను పిలవండి. ఆయన వస్తే ఖచ్చితంగా మార్పుని ప్రారంభిస్తాడు. మార్పు చెందకుండా మీరు వెళ్ళకూడదు. ఇప్పటి వరకు మీరు ఎందుకు మారలేదంటే మీలో కొంతమంది ఆయన హృదయంలోకి పిలవలేదేమో. ఆయన వస్తే మార్పుని ప్రారంభిస్తాడు. నీ ఆలోచనలో మార్పు, నీ తలపుల్లో మార్పు, నీ హృదయంలో మార్పు, నీ నడక పడకలో మార్పు, నీ కుటుంబంలో మార్పు, నీ భర్త జీవితంలో మార్పు, నీ భార్య జీవితంలో మార్పు, నీ పిల్లల జీవితంలో మార్పు ఇస్తాడు. ఇప్పుడు
యేసయ్యను పిలిస్తే ఆయన వస్తాడు, నీ ఒంటిలో వస్తాడు, నీ ఇంటిలో వస్తాడు. వస్తే అద్భుతాలు జరుగుతాయి. రెండవదిగా సమస్యలు యేసు దగ్గర తీసుకొచ్చాడు. ఆ పెళ్లి విందులో ఒక సమస్య, ద్రాక్షరసం అయిపోయింది ఒక సమస్య. ఈరోజు ఈ సమస్య ఎవరెవరితో చెప్పుకుంటున్నావు? యేసయ్యకి చెప్పావా? అది భర్త సమస్య, భార్య సమస్య, పిల్లల సమస్య, అది ఆరోగ్య సమస్య, అది అప్పు సమస్య, అది ఎంత ఘోరమైన సమస్య అయినా ప్రభుకి చెప్పు. ఆయన వింటాడు, నీకు ఒక పరిష్కారం చూపుతాడు, నీకు ఒక మార్గంలో చూపుతాడు. ఆయన ఈ సమస్యను పరిష్కరించాలనుకున్నాడు. ఆయన దగ్గరికి ఈ సమస్యను తీసుకురా. మూడవదిగా ఆయన చెప్పింది చేశారు. 6 ద్రాక్షావనాలు నిండా నీడను అంచుబట్టుకోమన్నారు. 6 ఆదివారాలు, 6 మానవునికి సాదృశ్యం. సృష్టిలో 6వ దినమున మనిషిని దేవుడు చేశాడు, 7వ దినమున విశ్రాంతి పొందాడు. మనిషికి ఆయన ప్రాముఖ్యత ఇస్తున్నాడు, విలువనిస్తున్నాడు. దేవుడి మీద మనిషికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు, మనిషికి విలువనిస్తున్నాడు. నువ్వు ఆయనకి కావాలి, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కాచాడు. ఆకాశానికి భూమికి వచ్చిన ఆ నీళ్ళపై ఎండపల్లి మీద వేలాడు తీయబడ్డాడు. పక్కలో పల్లిపోతూ ఒప్పించమని కూడా చెప్పలు నీ కొరకు ముసు చేసి గుండించుకున్నాడు, పట్టించుకున్నాడు, ఉండి వేయించుకున్నాడు. నీ కొరకు ఆయన మాత్రం చేశాడు. ఆయన మాటలో పడతావా? ఆయన మాటలో పడతావా? ఆయన మాటలో పడతావా? ఈ చిన్న పనులు పడుతూ ఉండగా, ఈ చిన్న పనులు పడుతూ ఉండగా, హల్లెలూయా, ఇంకా నీలో యేసుకి చోటు ఇవ్వలేదు వారు ఆయనకి చోటు ఇవ్వండి, ఆయనకి చోటు ఇవ్వండి. మానవులు పొందండి, బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడండి. ఒక మార్పు కలిగిన క్రైస్తవుడిగా, ఒక మార్పు కలిగిన విశ్వాసగా, ఒక మార్పు కలిగిన భక్తగా, ఒక మార్పు కలిగిన భార్యగా ఉండడానికి, మార్పు కలిగిన పిల్లలుగా ఉండడానికి ఎందుకు సిద్ధపడకూడదు? కొంతసేపు కనబడి అంతలో ఆవిరి వంటి జీవితం ఇలా కనబడి ఎలా మాయమైపోతుంది మానవుడు. అరే రాత్రి మాట్లాడాను, ఉదయమే మాట్లాడాను, అప్పుడే చనిపోయాడా? ఈరోజు మీ ముందు పడుతుంది అంటే దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. మీరు మారాలి, మార్పు చెందాలి, మార్పు చెందించడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. ఈ మాట పడుతుందిగా
ఎవరైనా ఉంటే ఏది కావాలి అక్షరాస్యంగా మార్చిన దేవుడు నా జీవితాన్ని మార్చడానికి నేను ఆయన్ని ఆహ్వానిస్తున్నాను, నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాను. నా సమస్యలు ఆయన దగ్గరికి తీసుకెళ్తాను, ఆయన చెప్పినట్టు నేను వింటాను అన్నవాళ్ళు గుడి చేతిని పైకెత్తండి. ప్రార్థన చేస్తాను. వీళ్ళందరినీ దేవుడు
కానా పెళ్లి విందులో నీటిని రాక్షసంగా మార్చిన అద్భుతం చేసిన దేవుడు చేతులెత్తిన మీ అందరి జీవితాల్లో మార్పుని ప్రారంభించనుగాక, అద్భుతములు ప్రారంభించనుగాక. ఇంకొక చిన్న పిలుపునివ్వాలనుకుంటున్నా. చేతులు తెచ్చారు. బాప్తిస్మం పొందకుండా ఉన్నవాళ్ళు చేయాలి. బాప్తిస్మం పొందకుండా ఉన్నవాడు వచ్చే ఆదివారం కల్లా బన్నమాసాయి గారి ద్వారా మన ప్రియమైన పెద్దల ఆధీనములో, వారి స్వాధీనములో మీరందరూ బాప్తిసానికి సిద్ధపడుదురుగాక. చిన్న ప్రార్థన చేసుకుందా. ఉదయ వేళలో సిక్కుల అనుభవం గురించి మాతో 5 అద్భుతమైన విషయాలు మీరు మాతో మాట్లాడారు. ఈ రాత్రి కానా పెళ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చి నువ్వు మార్చగలిగిన దేవుడు, దేనినైనా మార్చగలిగిన దేవుడు అని మీరు మాతో మాట్లాడారు. మార్పుకి కారణం నిన్ను ఆహ్వానించాలని, నీ ఎదుటికి మా సమస్యలు తీసుకురావాలని నువ్వు చెప్పింది మేము చేయాలని విన్నాం. అప్పుడే మా జీవితాల్లో ఒక మార్పు అనేది ప్రారంభమైంది అని విన్నాం. ఇక్కడ మార్పు కొరకు చేతులెత్తిన బిడ్డలు చాలా మంది ఉన్నారు. రక్షణ పొందడానికి చేతులెత్తిన బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఈ రాత్రి మార్పు కలుగునుగాక, రక్షణకు బిడ్డలు సిద్ధపడునుగాక. మా ప్రియమైన దైవజనులు బన్నమాసాయి గారిని, అమ్మగారిని, వారి పిల్లలను, వారికి నిండు దీర్ఘాయువు కలుగునుగాక, దీర్ఘాయుష్మంతుడుగాక. మా ప్రియమైన పెద్దలను, వారి కుటుంబాలను దీవించాలి. మా ప్రియమైన విశ్వాసులందరినీ దీవించండి. స్త్రీల సమాజం వారిని దీవించండి. యవనస్తులను దీవించండి. మా ప్రెసిడెంట్ గారిని దీవించండి. ఈ 3 దినాల సభలకు అధ్యక్షులుగా ఉన్న దైవజనుడు డేవిడ్ అయ్య గారిని, వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. ఈ పగలు, ఈ రాత్రి నీ బిడ్డలకు వాక్యాన్ని బోధించి వెళుతున్నాను. ఏ మాట వెనక్కి తిరగకూడదు ప్రభువా, ఏ మాట నిష్ప్రయోజనం కాకూడదు ప్రభువా. ఈ 2 వర్తమానాల ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడ్డాయన్న వార్త నేను విందునుగాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని, మా కొంకలమరు గ్రామానికి క్షేమమును, నెమ్మదిని, సమాధానమును ప్రసాదించమని, నువ్వు త్వరగా రాబోతూ ఉండగా మీరు ఆఖరికి పెళ్లి కుమార్తె వలె మా కొంకలమరు సంఘము సిద్ధపడునుగాక. ఈ మనవులన్నిటినీ క్రీస్తు నామములో ప్రార్థించి పొందియున్నాము మా పరమ తండ్రి. గట్టిగా 3 సార్లు ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు ఆకాశమైతే మరొక పర్యాయం కలుసుకుందాం.